ఫైనల్లీ ఇప్పుడైతే మనం గోవా రైడ్కి అయితే వెళ్తున్నాము. తిరుపతి నుంచి గోవాకి అనమాట. పాప మధ్య ఎన్ని కష్టాలు రే దిక్కురే. ఇప్పుడు ఎంత 6:30 అయింది. 7:30కి అంతా హాస్పిటల్ అంట. ఇదే అనమాట ఫేమస్ ఇక్కడ దగ్గరలో ఆనంద్ దమ్ బిర్యానీ హొస్కోటే. పాప ఏమన్నా ఉందా స్మెల్. హొస్కోటే ఫేమస్ దమ్ బిర్యానీ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యువర్ వాచింగ్ నితీష్ మోటో వ్లాగ్స్. ఫైనల్లీ ఇప్పుడైతే మనం గోవా రైడ్కి అయితే వెళ్తున్నాము. తిరుపతి నుంచి గోవాకి అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. టైం అయితే 5:30 అవుతుంది. సో ముందర పెట్రోల్ పంప్ దగ్గర అయితే మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో అక్కడ మీటప్ పాయింట్ అనమాట. ఈ రైడ్లో మొత్తం 4 మెంబర్స్ వస్తున్నారు. ఇంకో 2 వచ్చి జస్ట్ మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కొంచెం చిత్తూరు వరకు అయితే వస్తారు. వచ్చేసాము పెట్రోల్ పంప్ దగ్గర కూడా మన వాళ్ళు ఈడ ఉన్నారు. ఇంకేం లగేజ్ వద్దాలా? నేనేం చద్దానమ్మా, ఇష్టం. ఏం లేదు, నువ్వు మొత్తం బ్యాగ్ నింపేసినావు. మన వాళ్ళందరూ వచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఏం లేదు, అంతే బుక్ అయిపోతారు. బాయ్రా, నేను ఎత్తుకున్నారు కానీ. సో ఈ రైడ్లో అయితే మొత్తం 4 మెంబర్స్ వెళ్తున్నాం గైస్. దిలీప్ బైక్, నా బైక్, ఇంకా దిలీప్ బైక్లో అజయ్ అని మా ఫ్రెండ్, ఇంకా నా బైక్లో యశ్వంత్ అని చెప్పి మా ఫ్రెండ్ అనమాట. సో మొత్తం 4 అయితే వెళ్తున్నాము. సో ఇంకో 2 వచ్చి కొంచెం దూరం వరకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అనమాట. సో యాక్చువల్గా మనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తున్నారు కదా 2. సో వాళ్ళు వచ్చి ఉండాలన్నమాట ఈ రైడ్కి. కాకపోతే వాళ్ళకి కుదరలేదు. సో అందుకని చెప్పి ఇంకా సెండ్ ఆఫ్ అయినా ఇద్దామని చెప్పి కొంచెం దూరం వరకు అయితే వస్తున్నారు. అసలు రైడ్ అనే ఎగ్జైట్మెంట్కి నైట్ అసలు నిద్ర కూడా పట్టలేదు నాకు ప్రతిసారి ఇంతే అనమాట. ఏదన్నా రైడ్ అని ప్లాన్ చేసామంటే ఇంకా ముందు రోజు అయితే నాకు నిద్ర పట్టదు. ఇంకా అసలు ఎందుకు లేండి, అసలు నేను దిలీపే ఇంక వెళ్తాం అనుకున్నాం లాస్ట్కి అయితే. అసలు చిన్న కథ కాదు, పెద్ద కథ జరిగింది. నేను ఎక్కడైనా ఆగినప్పుడు అయితే చెప్తాను, చాలా కామెడీగా ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. సో ఈరోజు డెస్టినేషన్ వచ్చి మనం డైరెక్ట్గా అయితే గోవాకి పోవట్లేదు. సో మధ్యలో మనకి కర్ణాటకలో జాగ్ ఫాల్స్ అని ఉంటుంది. అది ఇండియాలోనే 3rd లార్జెస్ట్ వాటర్ ఫాల్ అనమాట. సో అక్కడికైతే ఈరోజు డెస్టినేషన్ అయితే అనుకున్నాము. సో మనకి అక్కడికి వెళ్ళడానికి తిరుపతి నుంచి 2 రూట్స్ అయితే ఉన్నాయి. వయా మదనపల్లి అటు సైడ్ నుంచి వెళ్తాము, ఇంకోటి వచ్చి బెంగళూరు నుంచి వెళ్తాం అనమాట. సో ఇప్పుడైతే మనం బెంగళూరు సైడ్ నుంచి వెళ్తున్నాము. సో బెంగళూరు పక్క మనకి హొస్కోటే బిర్యానీ చాలా ఫేమస్, అందరూ తెలిసిందే. సో అక్కడికి వెళ్ళి బిర్యానీ మనం బ్రేక్ఫాస్ట్ చేసి, సో ఇంకా డైరెక్ట్గా మనకి దిలీప్ బైక్కి కొంచెం లగేజ్ క్యారియర్ కూడా ఫిట్ చేయాలన్నమాట. సో మేము ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ పెట్టాం కానీ అది ఫిట్ అవ్వలేదు ఆ బైక్కి. R15కి అసలు ఆన్లైన్లో ఒకటి కూడా ఫిట్ అవ్వలేదు అనమాట. R15 V3 అనమాట మోడల్. ఒక్కటి కూడా ఆన్లైన్లో అమెజాన్లో మేము చూసింది ఒక్కటి కూడా అక్కడ కింద రివ్యూస్ చూస్తే ఒకటి కూడా ఫిట్ అవ్వలేదనే ఉంది. బట్ ట్రై చేసి ఒకటైతే ఆర్డర్ పెట్టాము చూసి, బట్ అది కూడా సెట్ అవ్వలేదు అనమాట. ఇంకా దాన్ని రిటర్న్ పెట్టేసి ఇంకా బెంగళూరుకి అట్టే వెళ్తున్నాం కదా. సో బెంగళూరులో దాన్ని ఫిట్ చేయించేద్దాంలే అని చెప్పి ఇంకా అనుకున్నాము.
సో అదే బ్రేక్ఫాస్ట్ ఇంకా హోస్కోటెల్లో చేసి ఇంకా బెంగళూరులో మనం ఆ ర్యాక్ ఫిట్ చేసుకునేసి ఇంకా జాగ్ ఫాల్స్కి వెళ్ళిపోతాం అనమాట. జాగ్ ఫాల్స్కి మనం మదనపల్లి నుంచి వెళ్తే 600 కిలోమీటర్స్ వస్తుంది. బెంగళూరు నుంచి వెళ్తే 657 సంథింగ్ అలా వస్తుంది అనమాట. 50 కిలోమీటర్స్ ఎక్కువ, బట్ రోడ్ చాలా బాగుంటుంది ఇటు సైడ్. ఇంకా అలాగే అది లగేజ్ ర్యాక్ కూడా అట్లా ఫిక్స్ చేయాలి కాబట్టి సో ఇంకా ఇలాగే వెళ్దాం అనుకున్నాము. వీళ్ళిద్దరిని పెట్టుకొని లాగ్ చేసినాం అనుకో, అన్ని ఆనిముత్యాలే వస్తాయి. నోట్లో నుంచి ఒకటి ఆనిముత్యాలు వదులుతారు. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికి వచ్చి. ఎంత టైం 6:10 3 గంటలు కొడితే హోస్కోటే బిర్యానీ మంచిగా మటన్ బిర్యానీ వేసి పోయి బెంగళూరులో ఫిట్ చేయించుకొని పాప మజా ఎన్ని కష్టాలు రే విక్రే. స్టార్ట్ కాలే కష్టాలు అంటే ఆ బ్యాగ్ మీద పడుకోరా. బెంగళూరు వరకే రాజు ఇంకో 2 గంటలు మేనేజ్ మరి ఎక్కువ స్పీడ్ పోతుంది. ఇప్పుడు ఎంత 6:30 అయింది, 7:30కి అంతా హోస్కోటెల్లో ఉంటాం. సరే బాయ్, జాగ్రత్త. సో మన వాళ్ళు 2 అయితే రిటర్న్ వెళ్ళిపోయినారు గైస్. ఇంకా నేను వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ముందరికి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మనము చిత్తూరు దగ్గరలో అయితే ఉన్నాము గాయస్. ఇంకా బెంగళూరుకి 143 కిలోమీటర్స్ ఉంది. 143. సో నాకు తెలిసి తిరుపతి నుంచి గోవాకి మోటార్ బ్లాగింగ్ చేసుకుంటే వెళ్ళేది మేమే అనుకుంటా. ఎందుకంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట తిరుపతి టు గోవా అని చెప్పి. నాకైతే అసలు ఏవి కనిపించలేదు నాకైతే. ఒకవేళ మీరు ఎవరైనా తెలుసుంటే నాకు కిందైతే కమెంట్ చేయండి. నాకు తెలిసి మేమే అనమాట ఫస్ట్ మోటార్ బ్లాగింగ్ చేసేది తిరుపతి నుంచి గోవాకి. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది బైక్లో వెళ్ళినారు కానీ గోవాకి, కానీ వాళ్ళు జస్ట్ నార్మల్గా వెళ్ళారు. మోటార్ బ్లాగింగ్ కానీ ఇట్లా యూట్యూబ్ ఛానల్ కానీ అట్లా దాని పరంగా ఎవరు వెళ్ళలేదన్నమాట. జస్ట్ నార్మల్గా వెళ్ళొచ్చారు. బట్ మోటార్ బ్లాగింగ్ చేసుకుంటూ తిరుపతి నుంచి గోవాకి వెళ్ళడం మనమే ఫస్ట్. ఒకవేళ మీకు ఎవరైనా తెలుసుంటే కింద నాకు కమెంట్ చేయండి గైస్. హోస్కోటే బిర్యానీ దగ్గరికి వచ్చేసాము. ఆ బండ్లో దారుణం అసలు. ఇంకా లోపలికి వెళ్ళేసి బిర్యానీ తింటున్నారు, ఉందనుకుంటా లోపల. వాసన బయటకు వస్తుంది. వాసన రావట్లేదురా. వాసన ఇక్కడ రావట్లేదు నీకు వాసన. లోపలికి వెళ్ళి ఇంకా బిర్యానీ ఒక ప్లేట్ లేపేయడమే. ఇదే అనమాట ఫేమస్ ఇక్కడ దగ్గరలో. ఆనంద్ దమ్ బిర్యానీ హోస్కోటే. సండే, ట్యూస్డే, ఫ్రైడే ఈ 3 రోజులు మనకి మటన్ బిర్యానీ ఉంటుంది. మిగతా 4 డేస్ వచ్చి చికెన్ బిర్యానీ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇంత సిట్టింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ. చాలా మార్చారు. రే ఇది పకోడా, చికెన్ పకోడా రా, బిర్యానీ అక్కడరా. అక్కడ వచ్చి ఓన్లీ చికెన్ పకోడా అనమాట. ఇక్కడ వచ్చి బిర్యానీ తీసుకోవాలి. ఈయనే ఓనర్. 2 ప్లేట్స్ లే. పాపా ఏమన్నా ఉందా స్మెల్. హోస్కోటే ఫేమస్ దమ్ బిర్యానీ. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను అనమాట, మా వాళ్ళు ఫస్ట్ టైం. సో గాయస్ హోస్కోటే బిర్యానీ అయితే తినేసాం అనమాట. సో దగ్గరలోనే షాప్ ఉంటే సో దిలీప్ బైక్ అయితే లగేజ్ క్యారియర్ ఫిట్ చేస్తున్నాము. చూద్దాం ఇది ఫిట్ అవుతుందో లేదో. యాజ్ మోస్ట్లీ ఫిట్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళంతా చూసే పెట్టుకుంటారు అనమాట స్టాక్. సో అదొచ్చి మాకు ఫిట్టింగ్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి 1600 అయితే పడింది లగేజ్ క్యారియర్. సో గైస్ దిలీప్ బైక్ మొత్తం సెట్ అనమాట. మొత్తం లగేజ్ ర్యాక్, బ్యాగ్ మొత్తం ఫిక్స్ చేసాము.
టైం 11:45 అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి జాగ్ ఫాల్స్కి 450 కిలోమీటర్స్ ఉంది. సాయంత్రం లోపు అక్కడికి వెళ్ళిపోతే చాలనుకుంటున్నాం. మన రైడ్లో ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ హొస్కోటలో అయితే తీసుకుంటున్నాం. ఏ మాటకి ఆ మాట, హొస్కోటే బిర్యానీ మాత్రం అసలు వేరే లెవెల్ అబ్బా. ఎవరైనా ఒకవేళ వస్తే ట్రై చేయండి ఖచ్చితంగా. అసలు మా పోడికి యశ్వంత్ వాడు మటన్ బిర్యానీ తినడు అనమాట. కానీ ఈడకి వచ్చి మటన్ బిర్యానీ ఆ టేస్ట్ చేసి వాడు మొత్తం లేపేసినాడు ఒక ప్లేట్. ఇంకా మీరే ఊహించుకోండి ఏ లెవెల్లో ఉంటుందో. పెట్రోల్ పట్టుకునేసి కొంచెం ఇలా ముందరకు వచ్చాం గాయస్. వచ్చిన వెంటనే ఇలా హైవే అయితే కనిపించింది. సో హైవే వెళ్తాము. ఈరోజు సండే అనమాట. యాక్చువల్గా పక్కన మనకి ఆపోజిట్లో అయితే ఒక్క సూపర్ బైక్ వెళ్తుంటే సౌండ్ వస్తూ ఉంది, వేరే లెవెల్ అసలు ఆ సౌండ్. ఈరోజు సండే కాబట్టి బెంగళూరు ఇక్కడ దగ్గరే కాబట్టి బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ సూపర్ బైక్స్ చాలా మంది అక్కడ ఓన్ చేసి ఉంటారు. సో వాళ్ళందరూ సండే అయితే ఇట్లా వస్తారనమాట ఈ హైవే రోడ్స్లో. అసలు ఒక్కొక్క ఎగ్జాస్ట్ నోట్ వింటా ఉంటే అసలు హైలైట్ అసలు. సో గైస్, దిలీప్కి అక్కడ లగేజ్ ర్యాక్ ఫిక్స్ చేసినప్పుడే చైన్ లూజ్ స్ప్రే కూడా తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ C1 C2 రెండు ఉన్నాయి చైన్ సంబంధించి. బట్ C2 అయితే ఒక బైకే వస్తుంది, అయిపోవచ్చింది. ఎందుకన్నా మంచిది అని చెప్పి చైన్ లూజ్ స్ప్రే ఇంకోటి తీసుకున్నాను అనమాట. అక్కడ మొత్తం స్పీడ్ కెమెరాస్ అయితే ఉన్నాయి, 100 దాటట్లేదు నేను కూడా. సో గైస్, మనం తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాము. సో ఇది వచ్చి 5th టోల్ గేట్ అనమాట. హొస్కోటే వరకు 4 టోల్ గేట్స్ అయితే ఉంటాయి. మనం నాకే చూపించి అసలు బోర్ పట్టేసింది వీడియోస్ని ఎండి పెట్టి ఉంటాను దానిపైన. మనం ఇటు పక్క రోడ్లో వస్తూనే ఉంటాం కాబట్టి మన వీడియోస్ ఈ టోల్ గేట్స్ అయితే చూపిస్తూనే ఉంటాము. అందుకే నేను ఈ వీడియోలో అయితే అవన్నీ ఏం చూపించలేదు. ఇది వచ్చి 5th టోల్ గేట్ అనమాట మన రైడ్లో ఇప్పుడు. అదే కానీ మీరు మదనపల్లి సైడ్ అటు సైడ్ వెళ్తే అసలు మీకు టోల్ గేట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ రోడ్స్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా వరస్ట్గా ఉన్నాయి అనమాట రోడ్స్ అక్కడ. ఇంకా అటు సైడ్ రోడ్డు వరస్ట్గా ఉందని చెప్పి ఇంకా ఇటు సైడ్ వచ్చాము మేము. ఇటు సైడ్ రోడ్స్ చాలా బాగున్నాయి. అసలు యాక్చువల్గా గోవా రైడ్ అయితే మేము 2 years నుంచి అనుకుంటానే ఉన్నాం వెళ్దాం అని చెప్పి. మనకి తెలిసిందే కదా, మన ఫ్రెండ్స్ అంతా నమ్ముకుంటే లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అవుతుంది. గోవా రైడ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. మేము బైక్లో కాదు కానీ ట్రైన్లో అయినా సరే వెళ్దాం అనుకున్నాము లాస్ట్ ఇయర్ కానీ దాని ముందు లాస్ట్ ఇయర్ కానీ. బట్ లాస్ట్ మినిట్లో ఇంకా అందరు హ్యాండ్ ఇచ్చేసరికి మొత్తం ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది అనమాట. గోవా రైడ్ అంటే ఇంకంతే, ప్రతిసారి ప్లాన్ చేయడము క్యాన్సిల్ అయిపోవడము. ఈసారి అయితే నేను దిలీప్ గట్టి ఫిక్స్ అయిపోయినాము, ఎవరు వచ్చినా రాకపోయినా బండ్లో అయితే వెళ్ళిపోదాము గోవాకి అని చెప్పి. ఇంకా మేము గట్టిగా ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా ఇంకా 2 కూడా వచ్చారు మా కంపెనీకి. లేకపోతే ఇది కూడా క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి రూట్ తెలియదు అనమాట. దిలీప్ ముందర గూగుల్ మ్యాప్స్ పెట్టుకో అన్నాడు. మనం ఇంకా దిలీప్ని ఫాలో అవ్వాల్సిందే. రోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది ఈ రోడ్డు. ఈ హైవే వచ్చి NH 648 అంటారు నంబరు. ఇక్కడ స్పీడ్ లిమిట్ 100 ఇచ్చినాడంటే మీరే అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఉన్నాయి రోడ్స్. గైస్, ఇదైతే 6th టోల్ గేట్ అనమాట మన రైడ్లో. ఈ టోల్ గేట్ చాలా బాగుంది. నాకు తెలిసి ఇంకా జాగ్ ఫాల్స్కి 350 kilometers ఉండొచ్చు. గూగుల్ మ్యాప్స్లో అయితే ఎస్టిమేషన్ టైము 7:30 చూపిస్తా ఉంది నైట్. చూద్దాం ఎంతకు వెళ్తాము. వీళ్ళు మనుషులు చూసిందే. పోండ్రా రెడ్ సిగ్నల్ పడుతూ ఉంది, వెళ్తున్నారు వాళ్ళ ఇష్టానికి. డ్యాన్స్ వేస్తున్నాడా? అసలు సహకరించట్లేదా? ఇది నొప్పి వస్తా అంటే ఇది నొప్పి వస్తాను, ఇది నొప్పి వస్తాను, ఇది నొప్పి వస్తాను. అసలు ఏమాత్రం గంట
చెప్తున్నా కరెక్ట్గా. కానీ ఇదే ఇప్పుడైనా కొంచెం స్టాప్ లేకుండా ఒక కొట్టేయండి తొందరగా. దారి కరెక్ట్ చూసి అవదంటావా?